మేము B1 ఛానల్ నుంచి వచ్చామండి. ఇక్కడ నవాపేటలో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో. మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీనే, మేము ఇప్పుడు టీడీపీకి ఓటేస్తాం. పని ఇక్కడ అభివృద్ధి నియర్లీ 50 crores ఆఫ్ సిమెంట్ రోడ్లు వేశారు. ఒక 1000 మందికి పెన్షన్లు, దాదాపు ఒక 150-200 గృహాలు. ఆ విధంగా తాతయ్య గారు అన్ని విధాలా ఇక్కడ సహకరించి అన్ని పనులు బాగా చేశారు కాబట్టి మేము తెలుగుదేశానికి ఓటేయాలని అనుకుంటున్నాం. అవే పనులన్నీ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తాము అని అంటున్నారు కదా, దానిపై మీరు మీ స్పందన ఏమిటండి? ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మేము అందుకే ఆయనకి అనుకూలంగా తెలుగుదేశానికి ఓటేద్దాం. ఇప్పుడు రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఉదయభాను గారు, తాతయ్య గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారమ్మా? తెలుగుదేశానికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు, ఏంటి అసలు? మాకు హెల్ప్ చేశాడు ఆయన. ఏం హెల్ప్ చేశాడమ్మా మీకు? యాక్సిడెంట్ హెల్ప్ చేశాడు. చంద్రన్న బీమా వచ్చింది, సభ్యత్వం వచ్చింది. ఇక్కడ నవాపేట గ్రామంలో తెలుగుదేశం గెలుస్తుంది అంటారా, లేకపోతే వైసీపీ గెలుస్తుంది అంటారా? ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందండి. ఎందుకని అంటారు అది? ఎందుకనంటే ఇక్కడ పనులు బాగా చేశారు ముఖ్యమంత్రి గారు, అన్ని పనులు అయినాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశానికి ఎక్కువగా ఉంటుంది. 15-20 సంవత్సరాల నుండి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, అంతకుముందు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుంది. వాళ్ళు పనులు చేయట్లేదు అంటారా, చేస్తున్నారంటారా? ఎత్తనాడు ఈ 5 ఏళ్ల బట్టి జరుగుతున్నాయి పనులు, అంతకుముందు ఏమి లేదు. ఈ 5 ఏళ్ల బట్టి మాత్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, పనులు చేపిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ఉండా చేస్తుండే వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు ఇస్తేనే చేసేది. ఇంతకీ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను టీడీపీకి వేస్తానండి. మీరు ఇక్కడ నవాపేటలో ఉంటున్నారు కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏంటండి? ఓటేయటం అట్టున్నాయండి. మామూలుగా లోకల్గా జనరల్గా తెలివిగల్లోడు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడికి ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఎందుకని అంటారండి? అతను వర్క్ మ్యాన్, ప్రపంచ దేశాల్లో విజ్ఞాని. అందువలన అతన్ని చూసే ఓట్లు వేస్తున్నారు, కానీ గ్రామ ప్రజలను చూసి ఓట్లు వేయటం అనేది చాలా అరుదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టోలోను, వైఎస్ఆర్సీపీ జగన్ గారు పెట్టిన మేనిఫెస్టోలోను ఇంచుమించు అంతా కూడా ఒకటే ఉంది. మరి వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు ఏమంటున్నారండి మీరు? వైఎస్సీపీ గారికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఆర్థిక కట్టుబట్టలతోటి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినాడు. అటువంటి వాడు చాలా బ్రెయిన్ ఆలోచించి నిదానంగా ఆలోచించి పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని నెంబర్ 1 కింద తెలుతున్నారు. గెలుపుకోవటంలో దైవజనం అది ఒకళ్ళు చెప్పేది కాదు. ప్లస్ పాయింట్ మట్టికి విజ్ఞానం కల్లోడికి అయితే, అనుభవశాలకు అయితే, ఎంప్లాయీస్లో అయితే మట్టికి చంద్రబాబు నాయుడు గ్యారంటీగా ఉండండి. మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారండి? మేము టీడీపీకే మెజారిటీ వస్తుంది ఎంతో కొంత అనుకుంటున్నాం. ఎందుకనండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు అయితే, వాటర్ నడపటం అయితే, పోలవరం ప్రాజెక్ట్ అయితే, ఇవన్నీ ఉండవు కాబట్టి, చెక్ డ్యాములు అయితే ఇవన్నీ ఉండవు కాబట్టి రైతుకు అనుకూలంగా ఉంది. ఇదే వస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ నవాపేటలో రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారండి? ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరికి తెలుసండి. ఎట చెబుతాం మేము. ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి సపోర్ట్ చేసినా ఎవరు వచ్చేది ఎవరికి తెలియదు. రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏది గెలుస్తుంది అంటారు నవాపేటలో? అది ప్రజలు నిర్ణయించాల్సిందండి, మాకైతే తెలియదు. అందులో మీకు ఒక ఓటు ఉంది కదా, మీరు ప్రజలే కదా. మంచిగా పరిపాలన అందించే వాళ్ళకి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారండి? చంద్రబాబు గారి పరిపాలన కాదు, జరగబోయే పరిపాలన గురించి మేము చెబుతున్నాం. ఇప్పుడు జరిగిన పరిపాలన వదిలేసేయండి, జరగబోయే పరిపాలన గురించి చెప్తున్నాం మేము. మరి మేనిఫెస్టో మీరు చదివారు కదండి, చంద్రబాబు గారిది, జగన్ గారిది, వాళ్ళలో ఎవరిది బాగా ఉంది, ఎవరి పరిపాలన బాగా చేస్తారనుకుంటున్నారండి మీరు? 10వ తరగతి పిల్లగాడు దాంట్లో ఫస్ట్ రాసిన దాంట్లో వెనక కాఫీ కొట్టినట్టుంది, ఇద్దరు అటు ఇటుగా. ఇప్పుడు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు చెప్తారండి? నవాపేట గ్రామంలో ఎందుకు ఓటేద్దాం అనుకుంటే, ఎవరికి ఓటేద్దాం అనుకున్నామంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర నాయకుల్లో నీతి నిజాయితీ కలిగిన నాయకుడికి ఎన్నుకుందాం అనుకున్నామండి. రాష్ట్రంలో సరైన నాయకత్వం ఉంటేనే గ్రామాలు కానీ, గ్రామంలో ఉన్నవారు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చాలా మంచిగా చేస్తా అంటున్నారు కదా, మేనిఫెస్టో మంచిగా ఇచ్చారు కదా, ఎందుకని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయని అంటున్నారు? వాళ్ళు అంటున్నారు
వాళ్ళ నాయకుడి దగ్గర ఏదండి, వాళ్ళ నాయకుడి దగ్గర నీతి నిజాయితీ ఉందండి. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కోడికత్తి పార్టీ వారికి నీతి నిజాయితీ ఉందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారంటే అతను తండ్రిలో ఉంది గొప్పతనం. ఆయన అధికారాలను అడ్డం పెట్టుకొని 33 ఛార్జ్షీట్లు కేసులు కట్టుకొని మన రాష్ట్రం కోసం ప్రయోజనాల కోసం పాటుపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు కోసము పోలవరాన్ని సోమవారంగా మార్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, తన సొంత ప్రజల కోసము, తన కేసుల కోసము, తన కేసుల మాఫీ కోసం వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతా అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటండి? ఆయన పెట్టేది ఏంటండి? ఆయన గెలిచాక ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాల్సినంత అవసరం లేదు. అంతకుముందు నందమూరి తారక రావు గారు పార్టీ స్థాపించిండు. తెలుగుదేశం పార్టీ అనేది అది కులసిచ్చు పెట్టి, కుల వ్యాపారం పెట్టి ఏదో మా ఓట్లు జల్లగొట్టడానికి కోసం ఈయన కొత్త ప్రచారం మొదలు పెడతాం. కానీ ఎన్టీ రామారావు గారు 5 కోట్ల ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనసుల్లో నిండిపోయిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. వారు అడుగులు నడిచిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కృషి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారండి. రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు చెప్పండి కొంచెం. ఆయన చేసే మంచి పనులు బాగున్నాయి, చంద్రబాబు నాయుడుకి వేద్దాం అనుకుంటున్నాం. జగన్ గారు కూడా ఇప్పుడు అదే చేస్తా అంటున్నారు కదా, జగన్ గారికి ఎందుకు సపోర్ట్ చేయని అంటున్నారు మీరు? ఈయన ఆల్రెడీ చేస్తున్నారు కదా, అమరావతిని అభివృద్ధి చేశారు కదా, ఆగిపోతుందేమోనని. నవాపేటలో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు ఏంటమ్మా? ఏమోనండి, మరి నాకు ఒక్కదానికి ఏం తెలుసుద్ది. అంటే మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి అమ్మా. జగన్ గారు గెలుస్తాడు అనుకుంటున్నాం. జగన్ గారు ఎందుకు వస్తారు అని చెప్తున్నారమ్మా మీరు? మరి మా ఉద్దేశం అట్టుంది. చివరికి వేయాలి కానీ 2000 పెంచినాం. 10 ఎకరాల పొలం సంపాదించి కొడుకు ఇచ్చినా 100 ఇట్లా. వాడు 10 తాగినాళ్ళు 2000 ఎత్తండు. 10 ఎకరాలు సంపాదించి కొడుకు ఇచ్చినా 100 రూపాయలు అయితే యాడి ఇప్పుడు అంటాడు. చంద్రబాబు 10 తాగి వీలు పోకుండా ఎత్తాడు. వాడికి అయిపోతే పుల్లు పోయి చేస్తాం మేము ఓటానికి అయిపోతే. ఇంకా ఆడవాళ్ళు పసుపు ఇంకో వాను కూడా చెగ్గు ఉంటే వాను కూడా వేయాలి. ఇక్కడ నవాపేట గ్రామంలో ఏది గెలుస్తుంది అంటావు నువ్వు? తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు అందరూ. ఎందుకని అందరూ అంటాం కాదు, నువ్వేమనుకుంటున్నావు? నేను అదే అనుకుంటున్నా. ఎందుకని అంటావు అది? ఆ బియ్యం పేదోళ్ళకి, ముసలోళ్ళకి 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఎత్తండి పెంచినాయి. మరి ఇక కొడుకులు పెట్టకపోయినా దీనే బతుకుతున్నావుగా. జగన్కి ఎందుకు వేయలేవు? ఇప్పుడు జగన్ వస్తే కూడా అదే చేస్తా అంటున్నాడు కదా. ముందు బోబెడుతుండగానా, ముందు బోబెట్టిండు. ఆయన ఎప్పుడు గెలిస్తే ఆయన పెట్టేది, ఆయన గెలిస్తే పెడతారు. ఇప్పుడు గెలవగదలకి ఆయన పెడుతుండగా నాకు కూలికి పోతే మాటిపోయి సచ్చిందా చేస్తే రూపాయి ఇట్లా ఆ రైతు నెల వరకు వచ్చే వరకు పొద్దు పొడిచే వరకు డబ్బులు పెట్టులోంచి తీసుకొచ్చి చెప్తాడు. పని చేసిన ఆయన ఇట్లా ఆయన పనికి పోతే 5 రోజులు తిప్పుతుండు. పొద్దున్నే పోతే ఫస్ట్ ఆయన పొద్దున్నే పోతే డబ్బులు తీసుకొచ్చి చెప్తాడు. మరి ఎవరికి వేయాలా? మీరు ఇక్కడ ఏం చేస్తుంటారండి? బార్బర్. ఇక్కడ మీకు షాప్ కాడికి వస్తుంటారు కదా, వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు? తెలుగుదేశం గెలుస్తుందంటారా లేకపోతే టీడీపీ గెలుస్తుందా? మాకు ఆదరణ పథకం ఇచ్చిండు, మేము తెలుగుదేశానికి వేస్తాం. మాకు చైర్స్ ఇచ్చారు, పనిముట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కాబట్టి మేము టీడీపీకి వేస్తాం. టీడీపీకి ఓటేస్తా అంటారు. అంటే మీ షాప్కి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది వస్తుంటారు, కొన్ని 100 మంది వస్తుంటారు. ఆ 100 మందిలో మీరు ఎవరు ఎక్కువ సపోర్ట్ ఉందంటున్నారండి? మాకు టీడీపీ సపోర్ట్ ఉందంటున్నారు. మీరు ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తా అంటున్నారండి? ఇక్కడ మన జగ్గైపేట ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పనులు చేశాడండి. ఇలా జగ్గైపేట G+3 ఇల్లు ఒక 3,500 గృహాలు కట్టించారు. మన నియోజకవర్గ స్థాయిలో ఒక 900 ఇల్లు దాకా రాష్ట్రం మీద ఫైటింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇలాంటి ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ఇల్లు కంప్లీట్గా పూర్తయిపోయినాయి. G+3 అనే ఇల్లు ఇలా టౌన్ పరంగా చూసుకుంటే ఒక ఫినిషింగ్ వర్క్ మిగిలి ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మన శ్రీరామ్ తాతయ్య గారికి తప్పనిసరిగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నాం సార్. జగన్కి ఎందుకు ఏనంటున్నారండి? జగన్ అనే వ్యక్తి ఇలా ఒక రాష్ట్ర ద్రోహి. 1,00,000 కోట్ల అవినీతి వాళ్ళ నాన్నగారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దొంగ కేసులు, అక్రమ కేసులు
ఇలాంటి ఎన్నో కుటుంబాలు, మాలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు కూడా ఆగమైపోయి ఉన్నాయి రాష్ట్రంలో. ఇలా ఎంతోమంది కేసుల పరంగా ఇబ్బందులు పడి ఉండి ఒక పార్టీకి పనిచేస్తే, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక పార్టీకి పనిచేస్తే, పార్టీ పనిచేసిన దానికి నిమిత్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా కేసులు పోలయ్యి ఎంతోమంది కుటుంబాలు ఆగమైపోయింది, రోడ్డును పడి ఉండి భార్య పిల్లలంతా కూడా ఇలా వాళ్ళ వల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. అందువల్ల జగన్ అనే వ్యక్తి, ఏ వ్యక్తి కూడా తెలిసిన వ్యక్తి ఇలా నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఏ వ్యక్తి కూడా ఓటు వేస్తే ఆ ఓటు వృధా అయిపోయినట్టే సార్. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశానికి. ఎందుకని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మాకు సౌకర్యంగా ఉంది, మాకు బాగా రుణమాఫీ పడ్డది, మరి డ్వాక్రా మహిళలకు వేసిండు, నిరుడు 10 లక్ష వేసిండు, 10 మందికి 7 లక్ష వేసిండు. అమ్మా, తెలుగుదేశం గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? తెలుగుదేశం గెలుస్తుంది. ఎందుకని తెలుగుదేశం? ఇక్కడ అందరూ తెలుగుదేశం గెలుస్తుంది అనే చెప్తున్నారు. జగన్ గారిని ఎందుకు నమ్మరు మీరు? ఆయన అన్ని సౌకర్యాలు చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ వాళ్ళు మొన్న ఎల్లగొట్టారు, చేతి 5 పైసలు లేకుండా పోయి ఎల్లగొట్టారు. అందుకని ఆయన వచ్చి చేస్తాడు కదా, రాజధాని తెస్తాడు కదా, అందుకే ఏం తీసిపోయి మళ్ళీ కేసీఆర్కి ఇస్తే. అన్న నమస్కారం అన్న, మీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారా లేదా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారా? తెలుగుదేశానికి. ఎందుకని తెలుగుదేశానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? పనులు చేస్తున్నారు. ఏం పనులు చేశారు ఇప్పటి వరకు మీకు? మాకు లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అదేవిధంగా జగన్ గారు కూడా చేస్తా అంటున్నారు కదా, జగన్ ఎందుకు నమ్మరు మీరు? అట్టగాదండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇటే ఉంటున్నాం, ఇటే. నేను చెప్తాను ఒక మాట. అనంతరావు టైంలో మాకు 17 ఎకరాల పొలం ఇచ్చిండు. 17 ఎకరాల పొలం ఇస్తే ఒక్కొక్క సంవత్సరం లక్ష వస్తున్నాయి మాకు. 17 ఎకరాలు తెలుగుదేశం హనుమంతరావు గారు ఇప్పించిండు మాకు. డబ్బులు లేకపోతే హనుమంతరావు గారు ఇప్పించిండు మాకు. అట్లాంటి తెలుగుదేశం పెట్టి జగన్కి ఎట్టేస్తామండి మేము. ఏమండి, ఎన్టీ రామారావు గారు వచ్చిన కానించి మేము వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు అట్టే ఎందుకు వేయట్లేదు అంటే, ఇప్పుడు ఓట్లన్నీ తీసేసి మాయి 11 ఓట్లకి 7 ఓట్లు తీసేసి అట్లా పరిపాలన చేసి మాకు ఇన్ని 100 వచ్చినాయి, అన్ని 100 వచ్చినాయి. అట్లా మీరు ఓట్లు తీసేస్తే మరి మీరు గవర్నమెంట్ని అడగట్లేదా? గవర్నమెంట్ ఏమి అడుగుతుంది? ఇక్కడ ఊళ్ళో వాడినే అసలు ఆయన మీద కొండుకుంటే పరిపాలన చేస్తుంటే అప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదు, ఊళ్ళో సెక్రటరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగచ్చు కదా మీరు. వాళ్ళు మాకు చేయలే, వాళ్ళందరూ ఆచే. ఎట్టంటారు వాళ్ళంతా? చేయట్లే, వైఎస్ఆర్ చేయట్లే వాళ్ళు కూడా. మీరు దానిపై మీరు ఎందుకు స్పందించట్లేదు? ఊళ్ళో ఉన్న ప్రజలు ఏ స్పందించదు అసలు, మాట్లాడితే వాళ్ళు ఏదైతే ఏం స్పందించదు. వాళ్ళ అధికారం అయినాయా, వాళ్ళ కోసం వాళ్ళు మొత్తం ఏం చేసిన వాళ్ళే పరిపాలన అవుతుంది. మేము మాత్రం ఎప్పుడైనా సరే చంద్రబాబు గారే కావాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళు ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి వేస్తాను, మరి పెన్షన్ 2000 ఎత్తాడు. మరి అంతకాడికి ఏం కావాలా? అసలు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి ఇచ్చినాడు బియ్యం, జనం సాయంత్రం ఆ బియ్యమే చాలని ఆ రోజుల్లో మరి వేసినాం. అంత అభిమానంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిండు, అందరికీ బాగానే చేస్తాడు. మరి ఎట్టాటు. నమస్కారం అండి. నవాపేట గ్రామంలో మొత్తం పబ్లిక్ టాక్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటారు. మీరు గెలుస్తుంది, వాళ్ళు గెలుస్తుంది అని చెప్తున్నారు. మీరు ప్రజలకు ఏ విధంగా సహాయం చేద్దాం అనుకుంటున్నారండి? డ్వాక్రా గ్రూపు ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. మరి పశువు కుంకం కింద 20,000 ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కింద ఇప్పుడు 4,000 ఇచ్చారు. మరి రాజధాని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా దాని నిర్మాణంలో ఉంది. దానివల్ల చంద్రబాబు గారు గెలిస్తేనే మళ్ళా అది సాధ్యమయ్యేదని అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి టీడీపీలో ఇంత మంచిగా మీరు బాగా చేస్తున్నారు, కానీ ఎందుకని గెలవట్లేదండి ఈ నవాపేట గ్రామంలో? లోకల్ పాలిటిక్స్ కొంత ఇది ఉంది, దానివల్ల రాలేదు. ఇప్పుడు మటుకి గ్యారంటీగా వస్తాయి. అంటే ఈ 15 సంవత్సరాల్లో చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకని మీరు మీ పాలన ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ పదవులకేనే వస్తుంది, పంచాయతీకి రాదు అనేసి పబ్లిక్ టాక్ చాలా బాగా చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారు అట్లా? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలకి సహాయం? ఈసారి మాత్రం గ్యారంటీగా వస్తుంది పంచాయతీ కూడా.
దానికి తిరగలేదు. దానికి ఆర్థికంగా కొంత వెనకబడి ఉంటాం దానివల్లే. అంటే వాళ్ళు ఏమన్నా ఎలక్షన్లప్పుడు పైసలు పంచడం కానీ ఏమన్నా చేయటం కానీ ఏమన్నా చేస్తున్నారండి? ఫుల్గా మందు పైసలు మా చీరలని అవన్నీ ఇవన్నీ పంచుతున్నారు. వాటి వల్లనే, లేకపోతే వాళ్ళు చేసిన పనుల వల్లేం కాదు, వాటి వల్లనే. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు కానీ మరి మీరు దాన్ని ఎందుకు అరికట్టట్లేదు? మీరు ఆస్తిపరులు కానప్పుడు వాళ్ళని ఎందుకు చేయట్లేదు? వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు క్వశ్చన్ చేస్తే వింటలేదు. వాళ్ళు ఆస్తి డబ్బులు అటుగా అమ్ముడుపోతున్నారు. అంటే మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఎక్స్ పార్టీ వాళ్ళు ఊరిని పరిపాలిస్తున్నారు. అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సమాధానం చెప్తున్నారు కదా, అందుకని మీరు అక్కడ ఎందుకు అడుగుతున్నారు, ఇక్కడ ఎందుకు అడగలేకపోతున్నారు? అక్కడికి వెళ్ళి సమాధానం చెప్తున్నారంటే అంతకుముందు గతంలో గవర్నమెంట్ లేదు, అప్పుడు అంతకుముందు పనులు జరగలేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చాక పనులు జరిగినాయి. దానివల్ల ఇప్పుడు పంచాయతీ కూడా వస్తుంది అనుకోండి. నవాపేట గ్రామంలో అందరు పబ్లిక్ అంతా టీడీపీ వస్తుంది, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. మరి ఎక్స్ పార్టీ వైసీపీ ఉందండి ఇక్కడ సర్పంచ్గా, మరి అది ఎందుకు రాదు, ఇదే ఎందుకు వస్తుంది ఇక్కడ? అంటే గత 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకు కానీ ఆయన మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఒట్టి చేతులు వచ్చినా కానీ ఆయన పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్రాండ్ ఇమేజ్, ఆయన ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసి దాంతోపాటు తాతయ్య గారు కూడా శాంతియుతంగా చేయగలడు, శాంతియుతంగా ఊళ్ళో వర్కులు చేస్తూ ఉన్నాడు. ఎవరిని కొట్టుకోటాలు అలాంటివి ప్రోత్సహించే వ్యక్తి కాదు. కాబట్టి ఈసారి టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఊళ్ళో. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే హత్య రాజకీయాలు ఏమైనా జరుగుతాయంటారా? అంత లోతుగా తెలీదు. జగన్ గారి గురించి మాట్లాడే స్టేజీ కాదు మాది, గ్రామంలో వరకు మాత్రం చెప్పగలం అంతే. ఇప్పుడు టీడీపీలో పెద్దగా తిరుగుతున్నారు కదా గ్రామ స్థాయిలో, మీరు జగన్ గారి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? జగన్ గారి గురించి చెప్పే అంత స్థాయి కాదని చెప్పాను కదా, జగన్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. మేము చంద్రబాబు నాయుడు గారు పనులు చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి, తాతయ్య గారి వర్కులు చూసి, తాతయ్య గారిని చూసి టీడీపీకి వెళ్ళి తిరుగుతున్నాం. టీడీపీ చేస్తున్నాం, టీడీపీ పక్క మేయర్టీ వచ్చింది. అట్లా అనుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ సామినేని ఉదయభాను గారు పోటీ చేస్తున్నారు, అదే జగ్గైపేట నియోజకవర్గం నుంచి. అతనికి ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ గారిది స్థాయి కాదు మాది అన్నారు, నియోజకవర్గ స్థాయి అయినా అయి ఉండాలి కదా మీది, ఎందుకని ఆయనకు వద్దనుకుంటున్నారు మీరు? అంటే మా ఊళ్ళో పరిస్థితి చెప్తున్నాను. మా ఊళ్ళో తాతయ్య గారు చేసిన పనులకి, మా నాయకులు చేసే పనులకి ఇక్కడ గ్రామంలో వరకు టీడీపీ ఓకే. మీరు ఇక్కడ గ్రామంలో ఏంటిదండి మీరు చేసే పని? మేము పార్టీ తరఫున తిరుగుతాం, ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా పనిచేస్తాం. అంటే ఏ పార్టీకి బాగా పనిచేస్తుందని మీరు తిరుగుతున్నారు? గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికి చేస్తున్నాం. ఎందుకని ఆ పార్టీలోకి ఎందుకని వెళ్ళలేకపోతున్నారు? ఏంటి కారణం అసలు? మాకు బాబు గారు చేసే పని వల్ల వెళ్ళకపోతున్నాం. అందరూ ఇక్కడ బాబు గారు అని అంటున్నారు, కానీ లోకల్ రాజకీయాల గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అతని వల్ల మాకు జగన్మోహన్ అంటే అందరూ భయాలు, ఎక్కడో ఉన్నాడో అదే కేసులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. మాకేమో మంచి పరిపాలన ఇస్తాడు. 5 సంవత్సరాలు కొత్తగా వచ్చింది మన రాష్ట్రం, వచ్చిన కొంచెం మంచిగా చేస్తున్నారు, అన్ని విధాలు ఆదుకుంటున్నారు. ఇంకా ఆయన కాడికి పోవాల్సినంత పని ఏముంటుంది? నవాపేట గ్రామంలో యువతని అడిగి తెలుసుకున్నాము, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏంటి అసలు, మన తెలుగుదేశానికి ఓటేస్తారా, కాంగ్రెస్కి ఓటేస్తారా ఏంటి, అసలు వారి పాలన ఎట్లుంది, వీరి పాలన ఎట్లుంది? ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. జగన్ గారి పాలన వస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం, ఇక్కడ ఉన్న యువతని అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న, మేము B1 ఛానల్ నుంచి వచ్చాము. మీరు ఎవరిని బాగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము టీడీపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బాబు గారు ఒక విజన్ ఉంది, ఆయన చెప్తున్నాడు. ఒక నెక్స్ట్ 20 years ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడాలనుకున్నాడు, అది మొత్తం విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి విజన్ ఇంత మట్టికి జగన్ గారి నోటి నుంచి నేనైతే వినలేదు, మేబీ వేరే నుంచి నేనైతే వినలేదు. ఇంకా ఏదైనా కానీ ఒక టెక్నాలజీ పరంగా ఒక అవగాహన కానీ,
ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ ఉంది. చూసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు ఒక అనుభవం, జగన్ గారు ఒక ఏజ్ రెండు ఒకటే. మీరు చూసుకోవచ్చు ఆ చంద్రబాబు గారి యొక్క అనుభవం ఎటువంటిదో. ఆయన ఇప్పుడు చాలా అవార్డ్స్ వచ్చాయి మనకి, పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు బాబు గారు ఎంత చేశారో మనకి. ప్లస్ రుణమాఫీ కానీ ఇంత ముందర జగన్ రుణమాఫీ చంద్రబాబు చేస్తా అంటే జగన్ చేయలేడని చెప్పాడు. కానీ చంద్రబాబు మాత్రం ట్రై చేశాడు, మ్యాక్సిమం 99% రుణమాఫీ చేశాడు. జగన్ వాళ్ళు చేయలేడని చెప్పిన కానీ నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు. అలానే నెక్స్ట్ టైం ఈసారి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ చేస్తారని చెప్పి అందుకోసం టీడీపీకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు చంద్రబాబుని నమ్మినట్లుగా మీరు జగన్ గారిని ఎందుకు నమ్మలేకపోతున్నారు అసలు? అవును, జగన్ గారు ఎందుకు నమ్మట్లేదంటే వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు అంటే అప్పుడు ఒక ఎంపీగా ఉండేవాడు అనుకుంటా. ఆ టైంలోనే చాలా అవినీతి చేశాడు. ఆరోపణలే కాదు, రుజువు అయింది కూడా, ఎందుకంటే జైలుకి కూడా వెళ్ళాడు. అంటే సీఎం కాకముందే 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు సీఎం అయితే ఎన్ని కోట్లు తీసుకుంటా అని చెప్పి నాలో ఒక భయం ఉంది. అందుకే నేను జగన్ సపోర్ట్ చేయట్లేదు. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారండి? నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అంటే బాబు గారు వస్తే బాబు గారి వల్ల భవిష్యత్తు బాగుంటుంది. మా విద్యార్థులకు ఎంతో సహాయం చేస్తున్నారు బాబు గారు. అదేవిధంగా మరి జగన్ గారు కూడా చేస్తాను, ఇంటింటికి ఇప్పుడు చదువుకున్న బిడ్డలకు డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారు కదా, మరి ఎందుకని అతన్ని ఎందుకు నమ్మట్లేదు? ఏంటి అసలు కారణం? ఎందుకు నమ్మట్లేదంటే అన్న, ఇప్పుడు మొన్నటిదాకా అవినీతి చేశాడు, మళ్ళీ వచ్చిన అవినీతే చేస్తాడు, బాగు చేయడు. అందుకే మేము జగన్ నమ్మం, బాబు గారినే నమ్ముతాం. అన్న నమస్తే అన్న, ఇప్పుడు మీరెవరికి సపోర్ట్ చేస్తా అంటారన్న? టీడీపీకి సపోర్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం. టీడీపీకి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తా అంటున్నారు. వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు గెలిపించలేరు? అతను కూడా టీడీపీ యొక్క ఏమైతే ఉన్నాయో మేనిఫెస్టోలో అవే అన్నీ చెప్తున్నాడు కదా, మీరు ఎందుకని అతన్ని ఎందుకు నమ్మరు? ఏంటి అసలు కారణాలు ఏంటి? అసలుకి జగన్ గారికి విజన్ అనేది లేదు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో ఎలాగో ఉందో యాస్టీస్గా అలాగే జగన్ గారు కూడా మేనిఫెస్టో పెట్టారు. ఇక్కడ టీడీపీ నుంచి 3,000 ఇస్తాను అంటున్నారు, అతను 2,000 ఇస్తా అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ 2,000 ఇస్తూనే ఉన్నారు, ఇవ్వట్లేదని అబద్ధాలు ఆడటం చెప్పడం అనేది జగన్ గారి నైజం. అందుకనే మేము సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఐదు సంవత్సరాల పాలన అయిపోయింది కదా, ఆ తర్వాత కూడా జగన్ గారు ఇప్పుడు వస్తే ఇంకా బాగా చేస్తాను చంద్రబాబు గారి కంటే ఇంకా అంటున్నారు. కానీ అసలు ఎందుకు నమ్మట్లేదు? ఏంటి అసలు కారణం దానికి? చెప్పేవాడికన్నా చేసేవాడు బెటర్ అని ఆలోచిస్తున్నాను. నేను వస్తే చేస్తా, చేస్తా అంటాం కన్నా నేను చేస్తాను అంటాం గొప్ప కదా. అందుకని మేము టీడీపీకే సపోర్ట్ చేస్తాం. ఓకే అన్న, మీరెవరికి సపోర్ట్ చేస్తారన్న? మేము టీడీపీకే సపోర్ట్ చేస్తామండి. ఎందుకని అంటారు? ఎందుకనంటే మనకి రాజధాని, మనం తెలంగాణ నుంచి విడిపోయి వచ్చాక రాజధాని లేని టైంలో 33,000 ఎకరాలు రైతులు దానం చేశారు రాజధాని కోసం. ఇట్లాంటి టైంలో రైతుల గురించి ఆలోచించైనా మనం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి మన రాజధాని పూర్తి చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ జగన్ గారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ ఆ మేనిఫెస్టోలో ఆయన మాట్లాడలేదు. ఎలక్షన్లో నేను రుణమాఫీ చేయను, రుణమాఫీ వీలు అవుతుంది అంటుండదు. ఇప్పుడు ఎలా రుణమాఫీ చేస్తారు? ఇప్పుడు ఎలా వీలవుతుంది? అంటే ప్రజాధనాన్ని దోచుకొని మీరు రుణమాఫీ చేస్తారా? ఎన్నికల మేనిఫెస్టోను లేపడానికి ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి చదువుకునే విద్యార్థి, ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళే, అభిమానం ఉండొచ్చు. అది ఓట్ల రూపంలో. ఒకవేళ జగన్ కనుక సీఎం అయితే నేను ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి గురించి చెప్పలేదు కాబట్టి అమరావతిని ఖచ్చితంగా రాజధాని ఆపి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో, అంటే వాళ్ళ ఏరియా కడప, పులివెందులు ఆ మధ్యలోనే డెవలప్ చేసుకుంటారు. ఇందులో 100% నిజం. ఇక్కడ అది కనుక జరిగితే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళకి జీవన ఆధారం లేకుండా కోల్పోతారు. ఇప్పటికి దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పొలం తాలూకు 10 సంవత్సరాలకి వాళ్ళ ఆదాయం ఇస్తున్నారు. తర్వాత ప్లేస్ రాజధాని డెవలప్ అయితే వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటే కొన్ని వేల కోట్లకి ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం మన బాధ్యత. మనకి కొన్ని వందల సంస్థలు వస్తున్నాయి, కొన్ని వేల పెట్టుబడులు పెట్టడానికి మనకి
కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. కియా మోటార్స్ వల్ల 11,000 మంది నిరుద్యోగులకి అక్కడ 70% అనంతపురంలో వాళ్ళు కియా మోటార్స్ వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడికి అనంతపురానికి వలసలు వస్తున్నారని దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందులో అండ్ ప్రతి జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో 20 హైదరాబాదులు చేస్తా అన్నారు. అంటే కేవలం రాజధాని డెవలప్ చేసుకోవడమే కాదు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వెస్ట్ కాకినాడ, కైకలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, మనకి చిత్తూరులో చూసుకుంటే శ్రీ సిటీలు, తిరుపతిలో. దీనివల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం మన బాధ్యత. మా నియోజకవర్గం పరంగా వచ్చే శ్రీరామ్ తాతయ్య గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు యాంటీ ప్రభుత్వం, అప్పుడు పనులు ఏమైనా తక్కువ చేసి ఉండొచ్చు. 2014లో గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు. మీరు ఒకటి నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత, అంతకుముందు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత, ఆయన కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉంటే అవి 5 సంవత్సరాల్లోనే 24,000 కిలోమీటర్లో సీసీ రోడ్లు జరిగినాయి. ఇది అభివృద్ధి కాదంటారా? చంద్రబాబు లోకేష్ గారు చేసింది కాదు ఈ అభివృద్ధి. మా నియోజకవర్గంలో కూడా ప్రతి గొంది, ప్రతి రోడ్డు సీసీ రోడ్లు వేశారు. దాని తాలూకు మాకు ఇక్కడ ముత్యాల ఎత్తిపోతల పథకం, వేదాద్రి ఎత్తిపోతల పథకం వస్తుంది. దీని ద్వారా రైతులకి సంవత్సరానికి 2 పంటలు పండటం. అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీ యొక్క ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉందండి నవాపేట గ్రామంలో. వాళ్ళు చేశాము అనేసి చెప్పుకుంటున్నారు కదా, ఎందుకని అట్లా చెప్పుకుంటున్నారు? టీడీపీ చేసిందని అంటున్నారు, వైసీపీ చేసింది అంటున్నారు, ఎట్లా ఎందుకు అనేసి? ప్రభుత్వం నవాపేట వాళ్ళు చెప్పుకుంటున్నారంటే, పంచాయతీ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు వాళ్ళు, పంచాయతీ పరంగా వాళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యత. కానీ నిధులు ఇచ్చేది పైన పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే ఎవరు? నారా లోకేష్ గారు. దానికి తాలూకు సంతకాలన్నీ మన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు చేస్తేనే కదా మన ఊరికి నిధులు వచ్చేది. ఇది ఒకటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి పనులు చేసినప్పుడు ఎవరు చేసినా అభివృద్ధి పనులే చేస్తారండి. ఊర్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు అందరూ నాయకులు అవుతారు. సీసీ రోడ్లు పంచాయతీ పరంగా వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారనుకోవడం తప్పులేదు. మనం దానికి పైనుంచి వచ్చే డబ్బులు దానికి పరోక్షంగా వీళ్ళైతే ప్రత్యక్షంగా వీళ్ళైతే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అని మీరు గుర్తించాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి తెలుసుకోవాలండి. వృద్ధులు, వితంతులు, ఒంటరి మనుషులు ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయలు చేశారు. దీని ద్వారా నెలసరి ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ కోసం కొన్ని వందల మంది గడప దగ్గర కూర్చుంటారు. ఇంటింటికి నడవలేని వాళ్ళు అయితే ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకొని ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. దీని ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మీరెవరికి సపోర్ట్ చేస్తారండి ఇక్కడ? తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారా, వైసీపీకి సపోర్ట్ చేస్తారా? తెలుగుదేశానికే అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశానికే అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయకపోయా మీరు? ఎందుకు చేయరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఇస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు అతనికి ఎక్స్పీరియన్సే లేదండి. ఎలా చేస్తారు అసలు? పెట్టుబడులు రావాలంటే ఎవరు? చంద్రబాబు వల్లే ఇది, జగన్ వల్ల కాదు. అసలు మనకి మన ఆంధ్రప్రదేశ్కి ఉంది 2 వారాలు, పోలవరం, అమరావతి. అసలు అతను మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అది? మళ్ళీ స్పెషల్ స్ట్రాటజీ అడిగితే దేవుడి దయకిస్తా అంటున్నారు. కేసీఆర్ నుంచి దేవుడి దేవాలు వచ్చిందంటే ఎలా వచ్చింది? అసలు మేము ఓటేయమండి, చంద్రబాబుకే ఓటేస్తాం. అతను ఏమన్నాడు? మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు. జగన్ ఏమన్నాడు? నా భవిష్యత్తు మీ బాధ్యత. అంటే ఎవరు వేస్తారండి ఓటు? పక్కా చంద్రబాబుకే వేస్తాం, మీ జగన్కి అసలు వేయం. ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ ఉంటారా? తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నేను ఒక పార్టీ. అంటే ఎవరు మీ యొక్క బ్యాక్ ఎవరు ఉంటారన్నా? ఇంతకుముందు పార్టీని మా నాన్నగారు చూసుండేవారు. ఇప్పుడు మా నాన్నగారు కొన్ని రోజుల క్రితం వరకు ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను చూస్తున్నాను పార్టీని. నాతో పాటు కొంతమంది రోసీ గారు, బుల్లి గారు లాంటి ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు పార్టీని. ఇక్కడ గ్రామ రాజకీయాల్లో అవినీతి రాజకీయాలు ఉండటం వల్ల, ఎక్కువ అవినీతి రాజకీయాలు ఉండటం వల్ల ఓట్లు తీసేసి వేరే వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు పెట్టుకొని పక్కన వాళ్ళ ఓట్లన్నీ తీసేసి రాజకీయాలు చేయడం వల్ల ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఊళ్ళో రాజకీయాలు చేయగలుగుతున్నారు. ఇప్పటి నుంచి మాలో కూడా అవేర్నెస్ పెరిగింది కాబట్టి మేము కూడా ప్రతి ఓటుని జాగ్రత్తగా చేయించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఇంకా ప్రజలకి ఏం చేయబోతున్నారు? ఇప్పటికీ ఏం చేశారు? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నవాపేట గ్రామంలో 2,40,00,000 రూపాయలతోటి సీసీ రోడ్లు, అదేవిధంగా 275 మందికి పెన్షన్లు, అదేవిధంగా బీసీ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నీ ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంటనే ఏది అడిగినా కూడా, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మేము ఏది అడిగినా కూడా మీ ఊరికి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది.
దాని మీద మేము ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చే విధంగా కార్యకర్తల్ని ఇబ్బంది పడకుండా చూసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఇందాక కొంతమంది వ్యక్తులు అన్నారు వాళ్ళు ఉన్నవాళ్ళు మేము లేని వాళ్ళము, అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పారు. దానిపై మరి మీ స్పందన ఏంటండి? ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు? వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నవాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు లేని వాళ్ళు, అందుకనేసి వీళ్ళు ఇంకా చేయట్లేదు అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమంటారు? ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఏమి ఉండదండి. యాక్చువల్గా పార్టీ అనేది కమిట్మెంట్. ఇప్పుడు కొంతమంది పార్టీలో టీడీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీలో లేని ఎమ్మెల్యేలు కూడా అసలు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి జనబలం ఉంటుండొచ్చు. ఇట్లానే ఇక్కడ మా పార్టీకి కూడా 1983 నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడ నుంచి మేము ఏది కూడా డబ్బు ఆర్థికంగా మేము లేకపోయినా కూడా డబ్బు పంచకపోయినా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. అది కూడా ఆ రోజు నుంచి ఆ 1000 ఓట్లు 1200 ఓట్లు మా ఊళ్ళో ఎప్పుడు కూడా మాకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేము అందరికీ లబ్ధిదారులను కూడా చాలామందికి లబ్ధి చేశాము. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేదా మరో రకంగా కావచ్చు, ఏ రకంగా ఎస్సీ లోన్లు కావచ్చు, బీసీ లోన్లు కావచ్చు, ఏ రకంగా మేము లబ్ధి చేశాం. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఓటింగ్ పెరిగింది. తెలుగుదేశం పార్టీ మీద చాలామందికి అభిమానం పెరిగింది. అదేవిధంగా ఇక్కడ నవాపేట గ్రామంలో కూడా అభివృద్ధి కూడా జరిగింది. దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఎంత ఓటింగ్ పెరిగింది అంటారండి? ఇప్పుడు మేమే అనుకుంటున్నామంటే నెక్ టు నెక్ ఉంది. నవాపేట గ్రామంలో మేము మాకు వచ్చిద్దని మేము చెప్తాం, వాళ్ళకి వచ్చిద్దని వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈక్వల్ అయ్యి 1 నుంచి 50 నుంచి 100 వస్తాయని మేము అనుకుంటున్నాం మెజారిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నవాపేట పెనగంచిపురంలో అయినటువంటి నవాపేట గ్రామంలో ఇక్కడ మనం పబ్లిక్ టాక్ తీసుకున్నాము. అట్లనే యువతను కూడా కనుక్కున్నాము. ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అనేసి తెలుసుకున్నాము. అందరూ కూడా టీడీపీయే వస్తుంది, వైసీపీ రాదు, జగన్ చాలా దొంగ, అది ఇది అని చాలా కుట్ర అని చెప్తూ ఉన్నారు. మనకి అనుభవం లేదు అని చెప్తున్నారు. అందుకనేసి నారా చంద్రబాబు గారిని ఆయన్నే గెలిపిస్తాను, ఎవరిని గెలిపియను అని చెప్తున్నారు. ఇక్కడ మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి B1 తెలుగు, మీ మురళి, కెమెరామన్ తేజతో. చూశారు కదా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కొట్టడం కూడా మర్చిపోకండి.